శివన్న సనతోని అక్కడ సీట్లో కూర్చొని మాట్లాడతాడు. యాజ్ తీసి నేను శివన్న కూర్చున్నట్టే లేదు, వీడిని ఆ శివన్న తీసేసి పెట్టిరు. మళ్ళా సన సింగిల్ చేస్తే సన మీద చేసినట్టు సన్నని పట్టుకున్నట్టు. ఏంట్రా మీ క్రియేటివిటీ? కొంచెం మంచిగా ఉన్నాయి కాబట్టి మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం. ఎందుకు సార్ అట్లా చేస్తావు? ఎన్ని గేర్లు ఉంటాయి? ఒకటి. అసలు గేర్లే ఉంటాయి స్కూటీ కదరా? అచ్చు మళ్ళీ అడగా. వద్దురా మనసు పండు మీద నేర్పిస్తాం, మంచిగా నేర్పిస్తాం. I can't believe that you said that. Or am I dreaming? Did I just hear that? My heart is racing like a గ్యాప్లో సరే బర్రెకి బర్రె ఉందా కాదు. గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్ చాలా మంది అన్న నీకు బుల్లెట్ బండి ఉంది కదా, అన్న నీకు బుల్లెట్ బండి ఉంది కదా, సనకు బుల్లెట్ నేర్పియని కామెంట్లు. అండ్ అదే కాకుండా రే కొన్ని ఈ మధ్య రీసెంట్లీ కాలంలో కొన్ని చూసినావా అన్న, నువ్వు డిస్ప్లే పైన అన్న వీడియోలో వేరే వాళ్ళు సన్నతో ఫోటో దిగినా అక్కడ ఆయన రిమూవ్ చేసి నేను పెడుతున్నారు చూసినావా. నేను మొన్న వండర్లా ఒకటి నార్మల్గా ఒక వాటర్ ఫాల్ది ప్రమోషన్ అనుకున్నా. సడన్గా వాళ్ళు ఏం చేసారు, సనాన్ని అక్కడ పెట్టి వీడిని అక్కడ పెట్టారు. ఇద్దరు పోయినరానే అనుకున్నా నేను. పొద్దున సనాన్ నువ్వు నాకు ఎప్పుడు కూడా పోయింది ఎప్పుడు పోయినవే అని చెప్పి షాక్. ఇంకోటి శివన్న సనతోని అక్కడ సీట్లో కూర్చొని మాట్లాడతాడు. యాజ్ తీసి నేను శివన్న కూర్చున్నట్టే లేదు, వీడిని ఆ శివన్న తీసేసి పెట్టిరు. మళ్ళా సన సింగిల్ చేస్తే సన మీద చేసినట్టు సన్నని పట్టుకున్నట్టు. ఏంట్రా మీ క్రియేటివిటీ? కొంచెం మంచిగా ఉన్నాయి కాబట్టి మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ కొంచెం వేరే వాళ్ళే అంట డ్రెస్సులు మార్పింగ్ చేసుకుంటా కొన్ని ఇట్లా చేస్తున్నారు అంటే చేయకండి. ఎందుకంటే అందరు ఫ్యామిలీలు ఒకలా ఉండవు, అందరూ ఒకలా తీసుకోలేరు. కొంతమంది పాజిటివ్గా తీసుకోవచ్చు, కొంతమంది నెగిటివ్గా తీసుకోవచ్చు, కొంతమంది సెన్సిటివ్గా కూడా తీసుకోవచ్చు. ఆ సెన్సిటివ్ వల్ల ఏమవుతుందంటే కొంచెం హాస్పిటల్ దాకా పోవాల్సి వస్తుంది, హెల్త్లు ఖరాబ్ చేసుకోవాల్సి వస్తుంది, మెంటల్ ప్రెషర్ తీసుకోవాల్సి వస్తుంది. మొన్న ఒక ప్రసన్నక లాస్ట్ వీడియోలో మా బట్టలు ఇట్లా పెట్టి ఇట్లా చేస్తున్నారు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఫ్యాన్ పేజీలలో అని చెప్పారు. ఒకవేళ సన్నా కానీ మా ఫ్యాన్ పేజీలలో కానీ వాళ్ళకి చెప్తున్నాం, ప్లీజ్ దయచేసి వేరే వాళ్ళ ఫోటోలు చిన్న బట్టలతో చెయ్యొద్దు. అట్లా చేస్తే వాళ్ళకి అన్కంఫర్ట్గా ఉంటుంది, వాళ్ళ అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. వాళ్ళ ఫ్యామిలీస్ కొంతమంది అలాంటి జోన్ కాదు కాబట్టి వాళ్ళు తీసుకోలేరు. సో ఇది నా విన్నపం. అండ్ మారతారని మేము కూడా అనుకుంటున్నాం. వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నా నేను. నువ్వు మంచిగా సో నేనైతే వీళ్ళ ఫోటోలు నిజంగా రియల్గా ఎంజాయ్ చేస్తాను. వీళ్ళు లేకున్నా సరే కొన్ని ఇన్స్టాగ్రామ్లో వీడికి ప్రమేయం లేకుండా వీళ్ళిద్దరిని కలిపేస్తారు మీరు, అవి ఎంజాయ్ చేస్తున్నాం. కానీ మిగతాయి కొంచెం చూస్ చేయండి. ఇప్పుడైతే ఒకటంట సనాని రోహిత్ అంట, అది ఆ వీడియో తర్వాత చెప్తా. ఇప్పుడైతే బండి నేర్పియాలంటాను. నా బండి ఉంటుంది అక్క, పంక్చర్ అవుతుంది. నేర్పియరా వాళ్ళ కామెంట్లలో వాళ్ళు అడిగినప్పుడు చేయకపోతే అక్క మీరు ఎందుకు అక్క మా మాటలు పట్టించుకోవట్లేదు, మీరు ఎందుకు రోహిత్ అన్న దగ్గర పోతలు అంటే రోహిత్ అన్న బిజీగా ఉన్నాడు, మేము ఏం చేయాలి? ఆమె నా బండి మీద ఎక్కితే నా బండి పంక్చర్ అయితే ఆల్రెడీ బండి మీద కూర్చుంది, పంక్చర్ అయిపోవాలి. స్టాండ్ ఇరుగుతుంది, స్టాండ్ ఇరుగుతుంది, బండి నేర్చుకోవాలి. అమ్మో నాకు రావే. అబ్బా స్టాండ్ ఇరుగుతుంది సార్, ఆ బెండ్ అవుతుంది. లేక కొనుక్కున్నా. నీ బండి ఎట్లా ఇస్తానా? ఇంకో బండి ఇప్పిస్తాను నా వాళ్ళ. దిగు. నాకు స్కూటీ రాదు, బుల్లెట్ నడుపుతాను నేను. ఎందుకు సార్ అట్లా చేస్తావు? ఎన్ని గేర్లు ఉంటాయి? ఒకటి. అసలు గేర్లే ఉంటాయి స్కూటీ కదరా? అచ్చు మళ్ళీ అడగా. సరే ఉంటాయి గేర్లు, ఉంటాయి కదా. 5 గేర్రా? ఒక్క గేర్ ఇస్తున్నా 5 వెళ్ళిపోతుంది బండి. గేర్లు అంటే ఎక్కడెక్కడ ఉంటాయి చెప్పు. ఫస్ట్ బండి దిగు. ఫస్ట్ అరే బండి ఎక్స్ప్లెయిన్ చేసానకి. ఫస్ట్ గేర్ వచ్చేసి ముందు, మిగతా 4 వెనక. ఎట్లా నడపాలి ఇప్పుడు? ఫస్ట్ అది ఎట్లా వేస్తారు అది చెప్పు. అంటే నేర్పిస్తాను. సరే ఎక్కువ. అమ్మో ఇది ఫస్ట్ ఆఫ్ చేయి. ఆఫ్లైన్ నేను ఇట్లా అంటే సార్ నువ్వు కూర్చోగానే గీ అనిపోతుంది. బండి టైర్లో గాల్లో దిగుతున్నాయి. నేర్చుకో. సరే అది వద్దురా మనసు పండు మీద నేర్పిస్తాం, మంచిగా నేర్పిస్తాం.
వేస్ట్ కాడు చెత్తదా దున్నపోతు నోట్లో చల్లు కారుతున్నావు. ఎందుకని పట్టాయి ఇగో ప్లీజ్ వస్తే మంచి నాకు తెలుసా ఇగో అంత తాగుడెందుకు మరి? సరే కూర్చో. అరే నువ్వు ఎందుకు వెనకాల ఎక్కుతుంది అనుకోండి, నేను సైలెంట్. ఒక్క చేత ఎట్లా హ్యాండిల్ చేస్తుంటాడు దా ఎక్కు. నేను అట్లా వేసి ఎక్కండి చూడ, నేను చెప్తున్నాను సీరియస్ గా. నేను పడదెగుతాను అలా ఆవిడ ఏదైతే అయితే. సరే కూర్చో. నేను కనిపిస్తాను వీడియో నువ్వు ఎక్కువ కూర్చోరా. అరే మేడం కెమెరామెన్ మేము పరిగెట్టుకుంటూ వస్తాం. అరే నువ్వు తప్పుకోవాలరా, జేబులో పెట్టుకోవాలి. వాయిస్ ఇప్పుడు ఏం చేయాలి? ఇదేంటి వాయిస్ రికార్డింగ్ చాలా ఇంపార్టెంట్. నాకు కరెంట్ షాక్ వస్తుంది అక్క, ఏమి టచ్ అయితే. అది సెల్ఫీ. ఓకే బండి న్యూట్రల్ ఉందా? స్టాండ్ది, దాన్ని స్టాండ్ అంటు. దీన్ని ఇట్లాను ఎవరి ఎవరినా ఇటాను. నువ్వు అటు ఇటు చూస్తున్నావు, బండి స్టార్ట్ చేయక. కళ్ళల్లో ఏం పెట్టుకున్నావు? గిల్లకి లేదు ఒప్పుకోతుంది మళ్ళా. స్టార్ట్ చేయి. అరే వెళ్ళిపోతుంది, పట్టుకోవాలి. వెళ్ళావని అందరూ హైట్ ఎంత హైట్ ఉన్నట్టు. ఏమైంది పోనీ? గ్యాప్లో సరా బర్రెకి బర్రె ఉందా కాదు. చూడక్క దిగిపోమని నేను నడుపుతా. దిగిపో. అరే దిగిందే. చూడే మంచిగా నడుపుతా. నేను సైలెంట్ ఉంటే నేను ఇట్లా చేస్తా. నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. నేను దిగిపో. నువ్వు ఎత్తా చూడే చూడలేదు గీడలేదు. ఎక్కు. నువ్వు ఎక్కు. నాకు వచ్చు, నాకు వచ్చు, మొన్న నాకు నడిచింది. స్కూటీ వచ్చు. నువ్వు ఎక్కువ నీ మీద వచ్చినాయి కామెంట్లు. సనగా నేర్చుకోవాలి. సనా కూర్చోసన మర్యాదగా. మరి వీడు పాడేస్తుండు. సరే అరే పాడే. అరే ఇక్కడ నుంచి అక్కడ దాకా దా, నేర్చుకోవాలి. కూర్చో. మాకు వద్దు. అట్లా తీసుకెళ్ళిపోతారు. గడుగుతుంది ఏమొస్తుంది గడుగుతుంది. కూర్చోదా. నాకు ఈ ఫోన్ పట్టుకుంటే ఫోన్ పట్టుకో. ఓకే ఫోన్ వల్ల నా సనా నువ్వు పట్టుకో. ఓకే నేను వాయిస్ రికార్డింగ్ నా దగ్గర ఉంటుంది. పట్టుకో. అరే ఒక గేర్ ముందర చెప్పలే, ముందర దొక్కు. ముందర అది లారీ బ్రేక్ కాదు. కాలు పెట్టు. మెల్ల మెల్ల మెల్ల. ఆకాశం బట్టలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నిన్ను. నీకు రాదు, బండి రాదు. రాదు. ఫస్ట్ నువ్వు స్కూటీ నేర్చుకోవాలి. ఫస్ట్ స్కూటీ నేర్చుకోవాలి. బాగా బర్రెక్ బర్రె ఉంది కదా. వేరే పిల్లలు కదా ఇటుగా తిప్పు. కూర్చో. కూర్చోసేపు కూర్చున్నాము. ఎందుకు కూర్చుంటావు? ఎట్లా హ్యాండిల్ ఎట్లా చేయాలి నేర్పి? ఏంది ఏంది ఎట్లా హ్యాండిల్ చేయాలి నేర్పి అంటున్నా. మూసుకొని దిగుదా. కొంచెం బర్రెక్ బర్రె ఉంది కాక. ఫస్ట్ సైకిల్ దొక్కాలి, లేకపోతే అరే స్కూటీ ఒక్కళ్ళని నేర్చుకోవాలి. సన్నగా ఉంటే బాగుంది. ఇద్దరు అదే ఇంకా కూర్చోని ఎన్ను ముందు కూర్చొని ఇంకా కూర్చుంటా. మనం అట్లా ట్రాల్ కొట్టేసాడు. ట్రాల్ మీన్స్ ట్రాల్ మీన్స్ అట్లా తిప్పుకొని వద్దాం. నేను దిగుతున్నా పట్టుకో. మళ్ళీ మన బండి పోయింది అనుకో. మన బండ. వావ్ నైస్. చూడే వీడు. బర్రెక్ బర్రె భలే ఉన్నాయి. నువ్వు లడ్డకు లడ్డ. పోసన వెళ్ళిపోసన కొద్దిగా. గీత పోయిందమ్మా. అయ్యా గీత పోయిందని సినిమా ఇదేమన్నా. నీ సిగ్గు చింతపండు అయ్యా. ఆ చిన్నోడు కూడా వస్తుంది మీద. పోరా ఎందుకు వచ్చినావు రైడ్కి? ఫైనల్గా నేను బండి నడుపుతున్నా. ఇప్పుడు మన ఇద్దరం లాగ్ అయిపోతుంది. పోండి మనం వెళ్ళిపోదాం. మనకి ఎండ బాగా కొడుతుంది. ఒకసారి ఇట్లా స్కూటీ తీసుకొస్తాను. స్కూటీ వచ్చు నాకు. స్కూటీ రాదా? అబ్బా కొంచెం బేసిక్స్ వచ్చు. బేసిక్ కాదు, స్కూటీ మొత్తం వచ్చు. నేను ఓఆర్ఆర్ మీద నడిపిన. ఓఆర్ఆర్ మీద అసలు బండే పోదు. సరే ఎండ కొడుతుంటా అయితే నడిపినా. మస్తు క్యూట్గా ఉన్నావు ఫ్యాన్. దుండలా ఉన్నావు మంచిగా గట్టిగా. ఆ బండి కరెక్ట్ సన్నగా అయిపోయింది. నేను నడుపుతా. ఇంకా చాలా మంచిగా నడుపుతా అనుకుంటా తెలుసా. అట్లా నడపాలి. ఇల్లు కొడుతుంది మీరు కూర్చొని మాట్లాడుతుంది. నాకు స్కూటీ వచ్చు. నేను సర్వీస్ రోడ్ మీద
ఇద్దరు నెక్కించుకొని నడిపిన మోనికని పండుని మర్చిపోయినా అస్సలు కాదు, గుర్తులేదు నాకు. నేను మంచి డ్రెస్ వేసుకుంటే నడిపేదాన్ని. ఈ డ్రెస్ నాకు కంఫర్ట్ లేదు, అందుకోసం నడపలేదు. అంటే ఇవి జీన్స్ లేకపోతే సారీ కట్టుకున్నప్పుడు మంచిగా బండి నడుపుతారు అనమాట. టాప్ లెక్కి వేసుకుంటే మంచిగా నడుపు. బాగా నడిపినారా? వస్తే నేను నడుపుతాను, నాకు భయం ఏంది తెలుసా? వాడు 2 సార్లు బండి ఒంపేసిండు, నాకు టెన్షన్ కాదు అది చెప్పు. ఓకే, వాడిది ప్రాబ్లం, అది మన ప్రాబ్లం. వాడు ఒంపేస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు? సో గైస్, భయం కాదా? బండి నేర్చుకోలేదు, బండిని ఇద్దరు కలిసి బండితో ఆడుకోలేరు, సన్నతో రోహిత్ గారు ఆడుకున్నాడు అంతే. నాకు అర్థమైంది. అట్లా ఏం లేదు గాయస్. ఏమన్నా ఆట బొమ్మని ఆడుకోనికి అట్లా కాదు, బెదిరించినా అని చెప్తున్నా. ఇగో ఫస్ట్ టైమే ఎక్కగానే వంపేస్తే, ఇప్పుడు నేను నడుపుతుంటే రన్నింగ్ వంపేస్తే కింద పడిపోనా చెప్పు. అక్కనైతే డైరెక్ట్ బండ మీద భలే నిల్చుంది. నాకు కాలు చేతులు ఇరిగిపోతే నన్ను ఎవరు చూసుకుంటారు? రోహిత్ గారు ఉన్నాడు కదా, చూస్తాను. వాడు నన్ను వెళ్ళిపోతాడు మళ్ళీ 15 రోజులు. అవును, 15 రోజులు ఆడ 15 రోజులు రూల్ పెట్టుకున్నా అంటే ఉంటే చెప్పురా, నాకు తెలియకుంటే తెలిసి మళ్ళీ గుండె ఆగిపోతుంది అది. సో ఇలా అట్లనే ఉంటాయి పంచాయతీలు. మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. అంటే వీడియో Next time car నేర్చుకుంటా guys. అవర్ ఛానల్. ఐ లవ్ యూ, బై బై.